వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో గరికపాటికి 2 పెళ్లిలు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అయితే దీని మీద కొన్ని హీరోల ఛానల్స్ కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నాయని చెప్పేసి కూడా చాలా వైరల్గా మారింది. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం ప్రశాంత్, మన వీక్షకులకు కూడా. ఏంటి సార్, గరికపాటి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో అతనికి మొదటి భార్య ఇప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. దీని మీద కొందరు నెగటివ్గా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, నిజాలు ఏంటి? అవును ప్రశాంత్, నేను కూడా చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి దాడిగా నాకు కనిపిస్తూ ఉంది. ఇది ఎన్నో రోజుల నుంచి ఆయన ప్రవచనాలు చెప్పుకుంటున్నారు. ఆయన వ్యక్తిగత విషయాల గురించి, ఆయనకి మొదటి భార్యగా చెప్పుకునే ఆమె కానీ, లేకపోతే సమాజం కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, లేకపోతే ఇతర ప్రచార మాధ్యమాలు కానీ ఎప్పుడు కూడా ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన ఒక స్థాయికి వచ్చి ఈ మధ్యకాలంలో కొన్ని అంశాల మీద, కొన్ని సినీ ప్రముఖుల కుటుంబాల మీద, సినీ ప్రముఖుల మీద నిర్మోహమాటంగా కొన్ని వ్యాఖ్యానాలు చేసిన సందర్భంలో ఇప్పుడు అసలు ఇతను అంతు చూడాలి, అసలు ఇతనేంటి, మాకున్న పలుకుబడి ముందు, మాకున్న డబ్బు ముందు, మాకున్న ప్రచారం ముందు, మా స్థాయి ముందు, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవచనాలు చెప్పుకునే వ్యక్తి మమ్మల్ని ఈ రకంగా మాట్లాడతాడా? ఎవరు కూడా మమ్మల్ని ఇంతవరకు ఇట్లా మాట్లాడలేదు అనే ఒక కక్షతో ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న దాడిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నా. ఎప్పుడు ఎలాంటి దాడులు ఎలా చేస్తారు వ్యూహాత్మకంగా అనేది నాకు తెలుసు, నాకు అర్థం అవుతుంది చూడగానే. వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ అంతే. ఇప్పుడు ఒక అవకాశం దొరికినప్పుడు ఆ మనిషిని లేపేయాలన్న ప్రయత్నం కనపడుతుంది. తర్వాత ఆయన 100 కోట్ల ఆస్తి ఉందని చెబుతున్నారు. ఆయనకి 100 కోట్లు కాదు కదా, 1 కోటి రూపాయల ఆస్తి కూడా ఉందని నేను అనుకోను. ఆయన ఒక సింపుల్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లో ఉంటున్నాడు అంటే అనొచ్చు, కొన్ని వేల కోట్లు ఉంటే దాచుకుంటాడని. ఆయనకి అంత ప్రతి ప్రోగ్రామ్కి 5 లక్షలు ఇస్తున్నాడని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎన్ని ఒట్టి మాటలు. ఎందుకు చెబుతున్నానంటే నాకు వ్యక్తిగతంగా నాకు ఆయన గురించి కొంత అవగాహన ఉంది. ఆయన చాలా సింపుల్ లైఫ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన సంపాదన ధ్యేయంగా పరుగులు తీసే మనిషి కూడా కాదు. ఆయన ఏది ఉంటే అది తిని బతికిన మనిషే, బతుకుతున్న మనిషే, బతుకుతానని ఆశిస్తున్న మనిషే. ఆయన చాలా కష్ట నష్టాలు పడి బ్రతికిన మనిషే. నిజానికి ఇవాళ చాలా పెద్ద ప్రముఖులు అనుకున్న కుటుంబాల కన్నా కూడా ఆయన స్థితిమంతుడు. ఇవాళ మెగా అనుకున్న పెద్ద హీరోల కన్నా కూడా, వాళ్ళకన్నా కూడా ఒక 18 ఎకరాల రైతుకి కుమారుడు అతను. కాబట్టి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? 18 ఎకరాలు ఉన్నారు. కాకపోతే బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాటిని పండించుకోవటం అంత ఎఫెక్టివ్గా దాన్ని అనిపించడం రాలేదు. కానీ అదే కనుక ఇంకెవరైనా రైతు కుటుంబాల్లో అయితే ఒక మంచి కుటుంబం కింద లెక్క బాగా. అయినా ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని ఆయనే చెప్పుకుంటున్నాడు. వెళ్ళి బావి దగ్గర నీళ్ళు అది తీసుకొచ్చి నేను మా తల్లికి అందించేవాడిని అని అన్నీ చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇవాళ వివాహాలకు సంబంధించి ఇట్లాంటి వివాదాలు రావటం కొత్త ఏం కాదు, అనేక మందికి వచ్చినాయి. ఈవెన్ చిత్తూరు నాగయ్య గారు లాంటి వ్యక్తి కూడా 3 వివాహాలు చేసుకున్నాడు. అది కర్మ అనుకోవాలో జాతకం అనుకోవాలో, ఒక్కోసారి కొంతమంది కలిసి రాదు. దాని మూలన అది మనం వాళ్ళ వ్యక్తిత్వంలో తప్పని అనుకోవటానికి లేదు. చాలామంది సినిమా ప్రముఖులు కూడా చేసుకున్నారు. తర్వాత మొన్న ఈ మధ్య రాజకీయాల్లో కూడా ఫలానా ఆయన ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడని ప్రచారం కూడా జరిగినా కూడా వాళ్ళని కూడా ప్రజలు ఆదరించారు. అట్లాంటప్పుడు ఈయన గురించి, నరసింహారావు గారి గురించి, గరికపాటి నరసింహారావు గారి గురించి అంతకుముందు కూడా పెట్టారు. ఒక గరిక్ లాంటి వాడివని కూడా ఆయన మీద వ్యక్తిత్వంగా వ్యాఖ్యానాలు చేశారు సినిమా కుటుంబాలకి, పెద్ద కుటుంబాలే. అంటే ఆయన చిరంజీవి గారిని ఒక సందర్భంలో మీరు వచ్చి కూర్చుంటే నా ప్రవచనం మొదలు పెడతానని కొద్దిగా హెచ్చరిక ధోరణిలో మాట్లాడాడు. అంటే అప్పటి వరకు చిరంజీవి గారిని ఆ స్థాయిలో మాట్లాడటం అనేది ఎక్కడ వినలేదు. అందులో ఆయన సినిమా రంగానికి మకుటం లేని మహారాజు. కానీ నరసింహారావు గారికి ఏముంటుంది, ఆయనకేమి సినిమాల్లో నటించాలన్న కోరిక లేదు, ఆడపిల్లల్ని హీరో చేయాలన్న తాపత్రయం లేదు. ఆయన ఎంతో కొంత ప్రవచనాలు చెప్పుకుని ఆడుతూ ఆయన క్లుప్తంగా బతుకుతున్నాడు. అందువల్ల ఎవరికి తలవంచాల్సిన అవసరం ఆయనకి లేదు కాబట్టి చెప్పాడు. అందులోనూ అది సభా మర్యాద కూడా కాదు కదా, ఆయన అక్కడ సెల్ఫీలు ఇతరులకి తీస్తున్నాడు, సభా సంప్రదాయం కాదని ఒక రకంగా ఆయన రిక్వెస్ట్గా కూడా చెప్పాడు. ఒకవేళ కనుక లేదంటే నేను సెలవు తీసుకుంటాను ఈ సభ నుంచి అని
చెప్పాడు. అది కొంచెం హర్ట్ అయ్యారు వాళ్ళు. వెంటనే నాగబాబు గారు తట్టుకోలేక దాని మీద కొన్ని వ్యంగ్యంగా కూడా పెట్టాడు. అసలు నిజానికి అది పెట్టాల్సిన అంశం కాదు గరికపాటి నరసింహారావు గారు లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి. సరే పెట్టాడు, వాళ్ళ అన్నయ్య మీద ఆయన ఉన్న అభిమానం మీద, అది కూడా మనం ఏం పెద్ద కాదనలేము. అయితే ఇప్పుడు ఇంత సడన్గా ఇన్ని వీటిల్లో ఆమెను కూడా బయటికి తీసుకొచ్చి ఒక రకంగా ప్రోత్సహించి ఆమెతో చేయిస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక గొడ్డలతో చేస్తే దాడి తక్కువ కాబట్టి రెండో గొడ్డలు కూడా వాడితే తొందరగా మనిషి కథమైపోతాడని అది మనకు కనపడుతుంది ఇక్కడ. అంటే సొంత చెట్టుని కర్ర తీసుకొచ్చి ఈ గొడ్డలకి పెట్టారు. అంటే ఆమెతో వివాదం ఉండొచ్చు, వాళ్ళు విడిపోయారు, వాళ్ళిద్దరూ ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఆ మాటకు వస్తే ప్రధాని మోడీ గారు కూడా ఆయన భార్యతో దూరంగా ఉన్నా కూడా ఆయన బతుకు ఆయన బతుకుతున్నాడు, ఆమె బతుకు ఆమె బతుకుతుంది. ఏం కొత్త విషయాలేం కాదు, సినిమాల్లో చాలామందికి జరుగుతున్నాయి, మామూలు సమాజంలో జరగటం లేదా. కాకపోతే ఇవాళ ఆయన మొన్న ఈ మధ్య అల్లు అర్జున్ ఒక స్మగలర్ని కీర్తిస్తూ ఒక సినిమా తీస్తారా, నా ముందుకు తీసుకురండి, కడిగి పడేస్తాను అని కొంచెం నెగిటివ్గా వ్యాఖ్యానించాడు. అప్పటికే వాళ్ళ కుటుంబం వివాదాల్లో చిక్కుకుని చికాకుల్లో ఉన్నప్పుడు ఇది మరో దెబ్బలాగా పడింది, గోరు చుట్టు మీద రాకెట్ల పోటులాగా. అంటే ఈయనకి ఎంతో అంత ప్రజల్లో పలుకుబడి ఉంది, ఒక విలువ అనేది. కాబట్టి అది వాళ్ళు హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఇదే టైంలో ఈ మాట అన్నాడు ఆయన. అందువల్ల ఈ అటాక్ అనేది వ్యూహాత్మకంగా జరుగుతుందనేది మాత్రం నేను సుస్పష్టంగా చెప్పగలను. లేకపోతే ఒక ప్రవచనాలు చెప్పుకున్న ఒక సాధారణ బతుకుతున్న వ్యక్తి మీద ముప్పిడి దాడి జరగాల్సిన అవసరం ప్రచార సాధనాలకు లేదు, యూట్యూబ్లకు అస్సలు లేదు. ఆయన అందరితోనూ చాలా సమైక్యంగా సామరస్యంగా ఉండే మనిషే, అంతే తప్ప. తర్వాత ఆయన ఆర్థిక అంశాలను కూడా బయటపెడుతున్నారు ఇక్కడ, వ్యక్తిగత అంశాలతో పాటు. అంటే ఒక 100 కోట్లు సంపాదించేశాడు, ప్రతి ప్రోగ్రామ్కి 5 లక్షలు తీసుకుంటాడు. 5 లక్షలు ఎవరిస్తారండి ప్రవచనాలకి? ఇప్పుడు 100 కోట్లు ఒక హీరోకి ఇవ్వచ్చు, అతను స్మగ్లర్ వేషం వేసినా ఇవ్వచ్చు, బందిపోటు దొంగగా వేసినా ఇవ్వచ్చు, ఇంకా ఏదన్నా చేసినా, లేకపోతే ఒక వీరప్పన్ లాగా వేసినా ఇవ్వచ్చు. కానీ వీళ్ళకి ఎవరిస్తారు? అంత అతను ఒక సాధారణ జీవితం గడుపుతున్నాడు, నాకు అదైతే స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని ఆమెను కూడా తీసుకొచ్చి దాదాపు ఆమెతో పెడుతున్నారు. కానీ ఆమె చెబుతున్న అంశాలు ఏమి, భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు, కొన్నాళ్ళు ఒక 2 పిల్లల్ని కన్నారు, ఆ పిల్లల్ని కూడా ఈయనకే అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఆయన పెంచుతున్నాడు సామాజిక బాధ్యత తీసుకుని, కుటుంబ బాధ్యత. అంతేగాని పిల్లల్ని వదిలిపెట్టలేదు కదా. ఇప్పుడు ఆ పిల్లల్ని ఇప్పుడు ఉన్న భార్య ఎవరైతే ఉన్నారో ఆమె సొంత పిల్లల్లాగా పెంచుతుంది. పిల్లలు కూడా ఆ తల్లి నుంచి ఏ రకమైన సవత్తల్లి నుంచి కంప్లైంట్ లేదు. అసలు తల్లి వదిలేసి వెళ్ళి ఆమె బాధ్యత తక్కువగా వాళ్ళు మాట్లాడుతుందంటే తప్పు ఎవరిది అనుకుంటారు ఎవరైనా? నిజంగా ఎప్పుడైనా తల్లి ఒక భార్యాభర్త విడిపోయినప్పుడు భార్య తీసుకెళ్ళిపోతుంది పిల్లల్ని 99% కేసుల్లో. ఎందుకంటే భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు, నా పిల్లలకి రక్షణ ఉండదు, తల్లికి ఒక సంరక్షణ ఉండదని. కానీ ఆమె వెళ్ళిపోయినా కూడా పిల్లలు మరి ఆ తండ్రి అమ్మటే ఆ సవత్తల్లి అమ్మట ఉన్నారంటే సఖ్యత ఉందనే మనం అనుకోవాలి కదా. తర్వాత ఇంకోటి, ఆమెకి అంత విద్వత్తు ఉంది. విద్వత్తు ఉన్నప్పుడు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ భర్తతో వచ్చిన తర్వాత ఇక ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వాటి గురించి హననం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, గరికపాటి నరసింహారావు గారు ఈ అంశం మీద నోరు తెరవలేదు. ఎందుకు తెరవలేదని, తెరవకూడదు కూడా. ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరికి ఉండాల్సిన విలువ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారు టైంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ముఖ్యమంత్రి మీద, అది మిస్ఫైర్ అయింది. అట్లాగే ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు మురిగితే ప్రతి కుక్కకి ఆజ్ఞానికి ఏనుగు సమాధానం చెబితే ఏనుగు వాల్యూ పడిపోద్ది. కాబట్టి ఇవాళ ఎన్ని ఛానల్స్లో ఏదొచ్చినా నా వ్యక్తిగత సలహా కూడా గరికపాటి నరసింహారావు గారికి ఈ విషయంలో ఆయన ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయన అంతరాత్మక తప్ప. కాబట్టి అసలు ఎప్పుడు కూడా ఆయన ఈ ప్రసార సాధనాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన మీద జరిగిన దాడి గురించి ఎంత మౌనంగా ఉంటే అంత శ్రేయస్సు. ఎవరైతే మురిగారో వాళ్ళ విలువ పోత తప్ప గరికపాటి నరసింహారావు గారికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏనుగు చచ్చిపోయినా ఒకటే విలువ, బతికున్నా ఒకటే విలువ అని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు. అట్లాగే కొంతమంది వ్యక్తిత్వం మీద ఎంత తాడు పోసినా బురద పోసినా అతకదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతుంది, ఇప్పుడు జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఆల్ ఆఫ్ ఏ సడన్ మొదలైంది. ఇది ఒక్కసారిగా ఉవ్వెత్తున ముప్పెట దాడి అనేది మొదలైంది ఒక వ్యక్తి మీద. అంటే అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అంటే వ్యూహాత్మకంగా ఎవరో దీని వెనకాల ఉన్నారనేది ఎవరికైనా అర్థమవుతుంది. లేకపోతే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ నిండా ఇంత చెడగొట్టాల్సిన అవసరం ఏం లేదు కదా, ఊరూరా మైకి పెట్టి.
కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పెద్ద ప్రశాంత్ గారు మనం వాటి గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు అనగా ఈయనగా వాళ్ళకంటూ గరికపాటి నరసింహారావు గారు అంటే కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అట్లాగే వాళ్ళ ఆయన మెగా చిరంజీవి గారు కూడా చెప్పాడు, నేను ఇంత మెగా హీరోనైనా కూడా ఏ రోజు నేను ఫోటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగలేదు, నేను నటన శిక్షణలో ఉండగానే నాకు ఆఫర్స్ వచ్చినాయి అని. అట్లాగే వజ్రం ఎప్పుడు వజ్రమే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులకు కూడా.